కుమార్ గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? హలో, ఖత్తర్ నుంచి. ఓకే ఓకే, అనిల్ కుమార్ గారు. దోహా ఖతరా? దోహా ఖతరా? నేను ఓకే ఓకే బ్రదర్, ఓకే. మీ వాయిస్ లో డిస్టర్బెన్స్, టైం గ్యాప్ ఉంది. మీ ప్రశ్న ఏంటో అడగండి ఆఫీసర్ని. అన్నగారు, మీ వాక్యాలు విని నేను ఆన్లైన్ లో ఆత్మీయంగా బలపడుతున్నానండి. కేవలం మీ వాక్యాలు గారే బలపడ్డారన్న ఆత్మీయ జీవితంలో. చాలా సంతోషం, దేవుని స్తోత్రం. అది అంత్యక్రీస్తు వస్తున్నారు అని చెప్పి అంటున్నారు చాలా మంది. దీని గురించి ఏమన్నా చక్కగా చెప్పగలుగుతారా? అంత్యక్రీస్తు వస్తున్నాడు అని అంటున్నారంట వచ్చే నెలలో. వచ్చే నెలలోనా? ఈ మధ్య మెసేజ్ పెడుతున్నారు, అంత్యక్రీస్తు వీధుల్లో వస్తున్నాడు అని చెప్పి అంటున్నారండి. నిజమా ఈ నెలలో వస్తారు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా ప్రకటించిందంటూ కొన్ని వార్తలు. అంతా ఒట్టిదంట. ఎవరు ఏ ప్రధానమంత్రి ఏం ప్రకటించినా ముందు రష్యా దండెత్తాలి. మీరు నా బుక్ యుగాంతం చదివారా అయ్యా? నేను ఒక 3 వారాలు చదవలేదన్నా. ఇక్కడ 3 వారాల నుంచి ఇండియా వచ్చిన పనుకునే చదవని చూస్తున్నాను. దోహా ఖతర్లో ఉన్నారా మీరు? మీ వాక్యాలు, మీ ప్రసంగాలు విని చాలా ఆత్మీయంగా బలపడ్డారండి. అవి ఎప్పుడు పాటలు వింటా ఆత్మీయ జీవితంలో చాలా ఇదిగా కేవలం ఆన్లైన్ ప్రేయర్స్ చేస్తారు, ప్రతిరోజు ఆన్లైన్ ప్రేయర్ చేసేవాళ్ళు, అవి కూడా చూసేవాళ్ళండి. సంతోషం. ఇప్పుడప్పుడే అబద్ధ క్రీస్తు ఏమి రాడు నాయన. ముందు రష్యా దేశము, ఇరాన్ దేశం, జర్మనీ దేశం కలిసి ఇజ్రాయెల్ మీద దండెత్తాలి. దండెత్తిన తర్వాత 7 నెలలు ఆ ఇస్రాయేలీల పర్వతాల మీద రష్యా సైనిక మిత్ర దేశాల శవాలు పడి ఉంటాయి. ఆ శవాలను క్లియర్ చేయడానికి 7 నెలలు పడుతుంది. ఆ తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలలు అయ్యాక అంతిమ క్రీస్తు విరోధి బయటపడతాడు. అప్పటిదాకా వాడు రాడు. ముందు గోగు మాగోగు యుద్ధం ఇజ్రాయేల్ మీద జరగాలి. యెహెజ్కేలు 38వ అధ్యాయం. అది నెరవేరక ముందు అబద్ధ క్రీస్తు రావడానికి అవకాశం లేదు. ఎవరు చెప్పినా సరే అది అబద్ధమే. రైట్. God bless you. Thank you very much. Thank you very much. మీ ప్రార్థన నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. ఓకే.